హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఓటర్ కార్డ్కి ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, ఓటర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మినీ ఆధార్ కార్డ్ లాగా దానికి తగ్గ సైజులు ఎలా ఫోటోషాప్లో సెట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మీరు చూడండి. సో అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మరి వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో ఎన్విఎస్పి అని సెర్చ్ చేయండి. సో మనకి ఓటర్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు అకౌంట్ లేకపోతే సైన్అప్ మీద క్లిక్ చేయండి. సో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఫస్ట్ బాక్స్లో. సో తర్వాత క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. మీరు ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయని అవసరం లేదు. సో ఇప్పుడు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంటుంది. సో నాకు ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అలాగే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో వచ్చిన ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఫామ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఫామ్ 8 అని ఉంటుంది. సో ఫామ్ 8 మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం వేరే వాళ్ళకి చేస్తే ఆధార్ అని పెట్టుకోవాలి. మనది చేంజ్ చేస్తుంటే సెల్ఫ్ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఓటర్ ఐడి ఎవరైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ ఓటర్ ఎవరిదో వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. సో వాళ్ళది అయితే ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ బాక్స్లో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ఆ ప్లేస్ నేమ్ ఇచ్చేయండి. సో లాస్ట్ది కింద క్యాప్చా కోడ్ అడుగుతుంది. సో క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రీవెంట్ సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే సబ్మిట్ అని ఉంటుంది. దాని తర్వాత ఎస్ అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎపిక్ నెంబర్ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయండి.
తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి కిందకి స్క్రోల్ చేస్తే సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఓటీపీని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత దాని పక్కనే వెరిఫై అని ఉంటుంది. సో వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు డౌన్లోడ్ ఎపిక్ అని ఉంటుంది. ఎపిక్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు నేను ఓటర్ ఐడిని పీడిఎఫ్ నుంచి ఇమేజ్ లాగా మారుస్తున్నాను. సో ఇప్పుడు కొత్త ట్యాబ్ తీసుకోండి. కొత్త ట్యాబ్లో పీడిఎఫ్ టు ఇమేజ్ అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఓటర్ ఐడిని అప్లోడ్ చేయాలి. తర్వాత కన్వర్ట్ టు జేపీజీ మీద క్లిక్ చేయాలి. సో మన పీడిఎఫ్ అనేది ఇక్కడ నుంచి ఇమేజ్గా మారుతుంటుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ జేపీజీ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. సో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇమేజ్ డౌన్లోడ్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో మనము జేపీజీగా మార్చిన ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత సో క్రాప్ మీద క్లిక్ చేసి ఫ్రంట్ సైడ్ ఓటర్ ఐడి మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి కంట్రోల్-C తోటి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కొత్త A4 పేజీలో పేస్ట్ చేసుకోవాలి కాబట్టి ఫైల్లోకి వెళ్ళండి. సో ఫైల్లోకి వెళ్ళిన తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైజ్ అడుగుతుంది. A4 మీద క్లిక్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. A4 పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంటుంది. ఇప్పుడు కంట్రోల్-V ప్రెస్ చేయండి. సో మనకి ఇక్కడ పేస్ట్ అనేది అయిపోతుంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ మూవ్ టూల్ ఉంటుంది. సో మూవ్ టూల్ మీద క్లిక్ చేసి దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత కంట్రోల్-T కొట్టండి. సో ఇక్కడ విడ్త్ సైజ్ దగ్గర 8.9 సైజుని ఎంటర్ చేయాలి. సో హైట్ దగ్గర 5.9 సెంటీమీటర్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మూవ్ టూల్ తోటి దాన్ని కొంచెం జరుపుకోవాలి. సో మనం కొంచెం సెట్ చేసుకుందాం. సో సెట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ అని ఉంటుంది. సో స్ట్రోక్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కలర్ మీద బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ బార్డర్ అనేది వస్తుంది. సో బార్డర్ పెట్టుకుంటే మంచిగా థిక్గా కనిపిస్తుంటుంది, అట్రాక్టివ్గా. సో ఇప్పుడు ఇది కొంచెం మినిమైజ్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఓటర్ ఐడి దగ్గరికి బ్యాక్ వచ్చేసి Ctrl+Shift+Z మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ క్రాప్ టూల్ తీసుకొని ఓటర్ బ్యాక్ సైడ్ని క్రాప్ చేయండి. సో మనం డ్రాగ్ చేస్తే క్రాప్ టూల్ తోటి డ్రాగ్ అవుతుంది. సో ఇప్పుడు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఆఫ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు పేస్ట్ చేసిన A4 పేజీ ఉంది కదా. సో ఆ A4 పేజీలో పేస్ట్ చేయాలి. ఇది కంట్రోల్-T కమాండ్ ఇవ్వండి. సో ఇక్కడ విడ్త్ దగ్గర 8.9 సెంటీమీటర్లు సైజుని ఎంటర్ చేయండి. సో అలాగే హైట్ దగ్గర 5.9 సెంటీమీటర్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మూవ్ టూల్ తోటి దాన్ని ఇంతకుముందు చేసిన దాని పక్కన సెట్ చేయండి. సో సెట్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ అని ఉంటుంది. సేవ్ యాజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత
అది నేను డెస్క్టాప్ మీద సెట్ చేసుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకొని దానికి ఒక నేమ్ అనేది ఇవ్వండి. సో నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. రెడ్ మార్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నో అని వస్తుంది. నో మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత నో అని క్లిక్ చేయండి. సో ఇది డెస్క్టాప్ మీద సేవ్ చేసిన ఫైల్. ఇది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనము మినీ ఆధార్ కార్డ్ సైజులో మనము ఓటర్ కార్డుని కూడా సైజుల ప్రకారం సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇంతవరకు వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.